హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఉండ్రాళ్ళ పాయసం చేస్తున్నానండి. అదేంటి ఎటుకని సమయంలో ఉండ్రాళ్ళ పాయసం అంటుంది, వినాయక చవితి కూడా లేదు అనుకుంటున్నారా? బట్ నాకు ఈరోజు చెయ్యాలనిపించిందండి. అలాగే నేను బాబా పారాయణం పూర్తి చేశాను ఈ వీక్. సో, బాబాకు ప్రసాదం పెట్టాలని చెప్పేసి ఇలా ఈ పాయసం చెయ్యాలనిపించి చేస్తున్నాను. అలాగే మీకు కూడా చూపిస్తున్నానండి. నేనైతే మార్నింగే చేయాలనుకున్నా కాబట్టి ఇలా నైటే సోక్ చేసి పెట్టుకున్నాను బియ్యంని. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మనం మిక్సీ జార్లోకి మార్చుకోవాలి. మీకు టైం ఉంటే మార్నింగే నానబెట్టుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుందండి. ఇలా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి మార్చుకున్నాక హాఫ్ కప్పు వాటరే వేయాలి. ఎక్కువ జోరుగా చేసుకోకూడదండి. నేను ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో ఆ కప్పుతో హాఫ్ కప్పు వాటరే వేసుకున్నాను. అలాగే మిక్సీ పట్టుకున్న దాన్ని ఏదైనా మందమాటి గిన్నెలోకి మార్చుకోవాలండి. అలాగే మిక్సీలో ఉన్న పిండి కూడా రావడానికి దీంట్లోకి ఎలాగో ఒక కప్పు వాటర్ అవసరం అవుతుంది. సో, ఆ ఒక కప్పు వాటర్ మిక్సీ జార్లోకి వేసుకొని అదంతా పిండిని కలిపెట్టేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాను. అలాగే అందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగరు, అలాగే హాఫ్ కప్ మిల్క్ వేశాను. చిటికెడు సాల్ట్ కూడా వేసి కలిపెట్టుకున్నానండి. ఇందులోకి షుగర్ మీ ఇష్టం అండి. నేనైతే పిండి ముద్దలు చేసినప్పుడు అది తినేటప్పుడు కూడా తియ్యగా ఉండాలని చెప్పేసి నేను 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేశాను. అలా వేసిన దాన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలండి. ఇందాక చూపించినట్లు కన్సిస్టెన్సీలో థిక్గా రావాలి. అలా వచ్చినప్పుడు పక్కకు పెట్టేసుకొని అలాగే లీటర్ పాలు తీసుకొని సిమ్లో కాగబెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ పాలు థిక్నెస్ రావడానికి కోసము నేను రైస్ ఫ్లోర్ తీసుకొని పాలు వేసుకొని ఉంటలు లేకుండా కలబెట్టేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇలా ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత మనము ఇలా ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ముద్దల్లాగా చేసుకోవడానికి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనకు అవి ఎన్ని పీసెస్ వస్తాయో అవి అలా పక్కకు పెట్టుకొని ఇలా స్మాల్ బాల్స్ లాగా చేసుకోవాలండి. మీకు ఎంత చిన్న సైజు ఇష్టం ఉంటే అంత చిన్న సైజుగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న సైజు లాగా చేసుకున్నాను అనమాట. మీకు ఎన్ని కావాలనిపిస్తే అన్ని బాల్స్ రెడీ చేసుకోవచ్చండి. సో, ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇవి చేసేటప్పుడు మా అబ్బాయి కూడా చేయాలని ఇష్టపడ్డాడనమాట. సో, సరే అని లాస్ట్‌లో కొన్ని మిగిలిస్తే వాడు కూడా అన్నీ నాకు దాంతో హెల్ప్ చేశాడు రౌండ్స్ చేయటంలో. సో, ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేసే లోపల మా అబ్బాయి నేను కొంచెం జీడిపప్పును కూడా సన్నగా తరిగి పక్కకు పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు పాలు కాగొచ్చాయి. ఇందులో పాలు మరిగినాక ఒక కప్పు చక్కెర పడుతుందండి. సో, ఫస్ట్ చక్కెర వేసి కలపెట్టుకున్నాను అది కరిగే వరకు. మళ్ళీ తర్వాత ఉండ్రాళ్ళు వేసానండి. ఉండ్రాళ్ళు వేసిన తర్వాత చక్కెర వేస్తే మనం కలిపెట్టుకునేటప్పుడు అవి ఇరిగిపోతాయి అనేసి నేను ఫస్ట్ చక్కెర కరిగిపెట్టుకున్నాను. తర్వాత ఉండ్రాళ్ళు వేసానండి. ఉండ్రాళ్ళు వేసిన తర్వాత స్మూత్‌గా కలుపుకోవాలి. లేదంటే అవి చెదిరిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో, నేను అలా చక్కెర వేసుకున్న తర్వాత ఉండ్రాళ్ళ వేసేసుకొని ఇప్పుడు మనము రైస్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదండి థిక్నెస్ రావడానికి పాలు. సో, అది వేసుకుంటున్నానమాట. అది వేసుకున్న తర్వాత కూడా మంచిగా స్లోగా కలిపెట్టేసుకోవాలి అవి చెదిరిపోకుండా. ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచితే ఇది థిక్‌గా అయిపోతుందండి అంతే. ఇలా అయిపోయినప్పుడు దీన్ని ఆఫ్ చేసేసి మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అలాగే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి నెయ్యిలో వేపుకొని. సో, నేనైతే ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బాండీలో ఏదైనా చిన్న గిన్నెలో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం కొబ్బరి వేసుకున్నానండి. సో, ఇలా కొబ్బరి కూడా బాగా రెడ్‌గా వేగిపోయిన తర్వాత మనము పక్కకు పెట్టుకున్న ఆ ఉండ్రాళ్ళ గిన్నెలోకి వేసేసుకోవాలి. అంతే, ఇక మన ఉండ్రాళ్ళ పాయసం అనేది రెడీ అయిపోతుంది. సో, చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా చాలా బాగుంది కదూ! చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటాయి. పాలల్లో అలాగే ఉండ్రాళ్ళల్లో కూడా చక్కెరేసాం కాబట్టి తియ్య తియ్యగా చాలా బాగుంటుంది. సో, ఎలాగో నేను ప్రసాదం కోసమే చేశాను కాబట్టి ఇలా ఈ కప్పులో స్వామివారికి పెట్టేసి తర్వాత మేము కూడా టేస్ట్ చేసి చెప్తాము ఎలా ఉన్నాయో. సో, చూస్తున్నారు కదా చాలా యమ్మీగా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో, ఒకవేళ నచ్చితే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.